సో, ముందుగా అందరికీ నమస్కారం. దీనికి ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేసి ట్రైనింగ్ మేనేజ్‌మెంట్ పోర్టల్. చాలామంది ఆపరేటర్స్‌కు ఈ ట్రైనింగ్ మేనేజ్‌మెంట్ పోర్టల్‌లో గూగుల్ మీట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికి కూడా చాలామందికి ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ ఎంటర్ చేయాలనేది డౌట్స్ వస్తున్నాయి. సో, అందుకోసం నేను మీకు ఇక్కడ ఈ వీడియో అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియో ద్వారా మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అండ్ ఈ ప్రొసీజర్ కూడా కంప్లీట్‌గా చేసేస్తారని అనుకుంటున్నాను. సో, ముందుగా ట్రైనింగ్ మేనేజ్‌మెంట్ పోర్టల్‌కి సంబంధించి ట్రైనింగ్ ఆన్‌లైన్.జిఓవి.ఇన్ సైట్‌లోకెళ్తారు. ఇక్కడొచ్చేసి మనకు లాగిన్‌లో 2 లాగిన్స్ ఉంటాయి. ఒకటి ఇన్‌స్టిట్యూట్ లాగిన్, ఒకటి ట్రైనింగ్ లాగిన్. ఇన్‌స్టిట్యూట్ లాగిన్ వచ్చేసి మనకు ట్రైనింగ్ యొక్క షెడ్యూల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి సంబంధించింది. ట్రైనింగ్ లాగిన్ వచ్చేసి ఇక్కడ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేసి, వాళ్ళ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉంటుందిది. సో, ముందుగా ఇన్‌స్టిట్యూట్ లాగిన్ చూపిస్తాను. ఇన్‌స్టిట్యూట్ లాగిన్‌లో ప్రతి మండలానికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటుంది. సో, ఇప్పుడు మీ మండలానికి సంబంధించినటువంటి యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వండి. అందరూ కూడా కామన్ పాస్వర్డ్ training@123 ఉంటుంది. సో, ఎవరైనా మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకొని ఉండుంటే కొత్త పాస్వర్డ్‌తోన లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ మీకు లాగిన్ అయిన వెంటనే మీరు ఏ లెవెల్‌లో లాగిన్ అయ్యారనేది మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో, నేను ఇప్పుడు మండల్ లాగిన్‌లో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన వెంటనే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్‌కి ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఇయర్ 25, 26లో ఉన్నాము. ఇది ఫస్ట్ టైమ్ చేస్తున్నాం. ఈ మండల్‌కి సంబంధించి వార్డ్ మెంబర్ల ట్రైనింగ్ అనేది ఈ ట్రైనింగ్ పోర్టల్‌లో ఫస్ట్ టైమ్ చేస్తున్నాం కాబట్టి ఎవరి లాగిన్‌లో అయినా సరే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్‌లో ఖచ్చితంగా మీరు 2 ఆప్షన్స్‌ని ఖచ్చితంగా టచ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి బడ్జెట్‌లోకెళ్ళేసి స్పాన్సర్‌ని సెలెక్ట్ చేసుకోవడం. సెలెక్ట్ స్పాన్సర్ ఫర్ ద ట్రైనింగ్. అంటే మనకు ఎవరిస్తున్నారు? స్పాన్సరింగ్ అంటే ఫండ్ ఎవరిస్తున్నారనేది. ఆల్రెడీ ఇది నేను ఎంట్రీ చేశాను. ఒకవేళ మీరు చేయకపోతే ఇక్కడ చూసుకోండి. మనకు లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ మనకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సెంట్రల్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ సైడ్‌కి తెప్పించుకోవాలి. అదే ఆర్‌జీఎస్ఏ రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ ఇది లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. దీన్ని కూడా రైట్ సైడ్‌కి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా కింద మనకు ఎక్స్టర్నల్ ఏజెన్సీ అనేది ఏం అవసరం లేదు. జస్ట్ దీన్ని అన్నిటిని సెలెక్ట్ చేసేసుకొని సేవ్ చేస్తే అయిపోతుంది. సో, స్పాన్సర్స్ అనేది ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్‌ది వచ్చేసి మాస్టర్స్‌లో ట్రైనింగ్ షెడ్యూల్, ట్రైనింగ్ ప్రాసెస్ షెడ్యూల్. అంటే ప్రతిదానికి మనకి ఇక్కడ ట్రైనింగ్ అనేది కొన్ని టైమ్ లిమిట్స్ ఉంటాయి. డేట్ లిమిట్స్ ఉంటాయి. కొన్నిటికి ఇన్ని డేట్స్‌లోనే చేయవలసిందనేది ఉంటుంది. సో, అందుకోసం మనకు ఇక్కడ 0 స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం ఇక్కడ డేట్స్ వేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను ఇక్కడ వేశాను కాబట్టి మీకు ఇక్కడ కనిపియదు. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఇక్కడ మీకు ఎంప్టీ కనిపిస్తుంది. ఇప్పుడు స్టార్ చూడండి. అలొకేషన్ ఆఫ్ ది కోర్స్ కోఆర్డినేటర్ ఎన్ని డేస్ లోపల అలొకేట్ చేసుకోవచ్చు. 90 డేస్. ఫైనలైజేషన్ ఆఫ్ వెన్యూ 90 డేస్. ప్రిపరేషన్ ఆఫ్ అజెండా 90 డేస్. ఫైనలైజేషన్ ఆఫ్ రిసోర్స్ పర్సన్స్. అంటే ట్రైనింగ్‌కి కండక్ట్ చేసుకోవడానికంటే ముందే మనం ఎన్ని డేస్ లోపల వీటిని ఎంటర్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మనకు ఛాన్స్ ఉంది చేసుకోవడానికి అనేది. సో, బై డిఫాల్ట్‌గా వీటన్నిటికి కూడా 90 డేస్ ఇచ్చేసుకొని సేవ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే మనకు స్టార్ మార్క్ ఉన్నాయో వాటికి. సో, ఈ 2 మాత్రం ఫైనాన్షియల్ ఇయర్‌కి చేసుకోవాల్సిందే. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్‌కి స్టార్ట్ అయ్యే ముందు ఇవి 2 చేసుకోవాల్సిందే. చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇవి 2 అయిపోయిన వెంటనే మనకు ట్రైనింగ్ ఇచ్చే పర్సన్స్ రిసోర్స్ పర్సన్ అంటారు. అంటే మనకు ట్రైనింగ్ ఎవరైతే చెప్తున్నారో, మా క్లాస్ టీచర్ లాగా ఎవరైతే ఉంటారో వాళ్ళను టీఓటీస్ అంటారు. సో, ప్రతి బ్యాచ్‌కు నలుగురు టీఓటీస్ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేది కంప్లీట్‌గా వార్డ్ మెంబర్‌కి సంబంధించినటువంటి ఓరియంటేషన్‌లో చెప్తున్నాను కాబట్టి, ఇప్పుడు చెప్పేదంతా కూడా వార్డ్ మెంబర్‌లను దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. సో, ప్రతి మండల్‌లో అక్కడ ఉన్నటువంటి టోటల్ గ్రామ పంచాయతీస్‌ని ప్రతి బ్యాచ్‌కి 100 చొప్పున డివైడ్ చేశారు. అందుకోసం ఇప్పుడు నేను వీళ్ళ మండల్‌ది తీసుకున్నాను. మల్దకల్ మండలం 242 వార్డ్ మెంబర్స్ ఉన్నారు. అందులో గాను 3 బ్యాచెస్. ప్రతి బ్యాచ్‌కి 100 మంది అనుకుంటే ఆ విధంగా అవుతుంది. అంటే వీళ్ళు ఇంగా అప్రాక్సిమేట్‌గా 80, 80, 80 ఆ రకంగా వేసుకుంటూ వెళ్తారు. అది డిపెండ్స్ అపాన్ ద మండల్. బట్ 3 బ్యాచ్‌లు స్టార్ట్ అయ్యాయి. ప్రతి బ్యాచ్‌కి నలుగురు టీఓటీస్. ధనుంజయ్, తర్వాత వినయ్ కుమార్ రెడ్డి, రాఘవేంద్ర, శివన్న. ఇట్లా ప్రతి బ్యాచ్‌కు ఒక నలుగురుంటారు. సో, ఇక్కడ ఎవరైతే బ్యాచ్ 1లో ఉంటారో వాళ్ళు కంప్లీట్‌గా ఈ బ్యాచ్ 5 డేస్ చూస్తారు. 5 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ డేస్ వచ్చేసి 3 2026 నుంచి 8/3/2026 వరకు ఉంటుంది. సో, 5 డేస్ ప్రోగ్రామ్. మొత్తం 12 మంది ఉంటారు. ప్రతి బ్యాచ్‌కి నలుగురు, నలుగురు చొప్పున 3 బ్యాచ్‌లకు 12 మంది. సో, 12 మంది ఈ డేట్స్‌లో ఈ మండల్‌కు వెళ్లి ట్రైనింగ్ చెప్పవలసి ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ వెన్యూస్ ఉన్నాయి కదా! ఎంపీడీఓ ఆఫీస్, మీటింగ్ హాల్, మండల మహిళా సమైక్య, రైతు వేదిక. ఈ ఏవైతే వెన్యూస్ ఉన్నాయో అంటే ట్రైనింగ్ జరగబోయే స్థలాలు ఉన్నాయో, ఆ ట్రైనింగ్ జరగబోయే స్థలాలు కూడా మనం ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎక్కడ ఎంటర్ చేయాలి వీటిని? అంటే ఇక్కడ మీరు లాగిన్‌లోకెళ్ళిన తర్వాత ఫస్ట్ ట్రైనింగ్ రిసోర్సెస్.
ఫస్ట్ యాడ్ వెన్యూలో యాడ్ ఎక్స్టర్నల్ వెన్యూ. ఇది లోకల్ బాడీసా, డిపార్ట్మెంటా, అదర్సా? లోకల్ బాడీస్ అంటే మనకు సంబంధించింది. ఇందాక ఎంపీడీ ఆఫీస్ అని చెప్పాం కదా, అది మన అండర్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి లోకల్ బాడీస్. డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ సెక్టర్లోనే ఉంది, కాకపోతే మన డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు. ఇప్పుడు రైతు వేదిక అని తీసుకున్నాం, ఆ రైతు వేదిక అనేది మనకు అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. అలాగా అదర్స్ ప్రైవేట్ అంటే కొంతమంది స్కూల్ బిల్డింగ్స్లో పెట్టారు, కొంతమంది ప్రైవేట్ కాలేజెస్లో పెట్టారు. అలాంటివి ఏమన్నా ఉంటే అదర్స్లో తీసుకుంటాం. సో ఇప్పుడు నేను ఎంపీడీ ఆఫీస్ది తీసుకుంటున్నాను. సెలెక్ట్ గవర్నమెంట్. ఏ లెవెల్లో ఉంది? లోకల్ బాడీ టైప్ మండల్ లెవెల్లో ఉంది. సో ఏ మండల్ ఇచ్చేసాను. యాడ్ క్యాంపస్ ఫర్ వెన్యూ. ఇక్కడ వచ్చేసి క్యాంపస్ నేమ్ ఏం లేదు, బ్యాచ్ ఎక్కడైతే నడుస్తుందో అక్కడ ఇచ్చేస్తున్నాను. ఆర్గనైజేషన్ క్యాంపస్ లొకేషన్ అంటే ఇప్పుడు ఈ లొకేషన్ ఏ ఊర్లో ఉంది? ఇప్పుడు మల్దకల్ అనేది మనకు గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంది, ఎంపీడీ ఆఫీస్ కాబట్టి ఆర్ఎల్బి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ గద్వాల్ సంబంధించినటువంటి ఎంపీడీ ఆఫీస్ ఉందనుకోండి, వాళ్ళు యూఎల్బి అని తీసుకోవాలి. ఎందుకంటే గద్వాల్ అనేది మున్సిపాలిటీ కింద ఉంది, గ్రామ పంచాయతీలో లేదు కాబట్టి వాళ్ళు యూఎల్బి సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే మన గ్రామ పంచాయతీ లెవెల్లో ఉందో వాళ్ళు ఆర్ఎల్బి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్ మార్క్ ఉన్నవే తీసుకోండి. ఇక్కడ మీకు అడ్రస్ మనకు అంత అవసరం లేదు. నెంబర్ ఆఫ్ రూమ్స్ వచ్చేసి 1 అని ఇచ్చేసేయండి, పెద్ద టెన్షన్ లేదు. ఇక్కడ రూమ్ నేమ్ కూడా సేమ్ ఏం లేదు. పైన ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో ఎంపీడీఓ ఆఫీస్ మీటింగ్ హాల్ మల్దకల్ అని అదే ఎంటర్ చేశాను. ఇక్కడ రూమ్ కెపాసిటీ వచ్చేసి మనం యాక్చువల్గా అయితే 80 మెంబర్స్ అనుకున్నాం. 80 240 అనుకున్నాం. బట్ ఒక 100కి రౌండ్ ఫిగర్, 100కు మనకి యాక్చువల్గా ట్రెండింగ్ ఉండాల్సింది. దానిపైన ఇంకొక 20% ఎక్సెస్ చేసుకుంటున్నాం. ఇఫ్ ఇన్ కేసు వార్డ్ మెంబర్స్ యొక్క వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినా కూడా వాళ్ళు కూర్చోవడానికి సీటింగ్ కెపాసిటీ పక్కన పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఒక 20% ఎక్సైజ్ చేసుకుంటున్నాం. సో 120 తీసుకుంటున్నాం. ఇంకా మిగతావన్నీ స్టార్ మార్క్ లేదు, అవసరం లేదు, లీవ్ ఇట్, వదిలేసేయండి. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఈ మీటింగ్ హాల్ని ఎవరిని అడగాలి, మనకు దానికి ఇవ్వడానికి ఎవరిని కాంటాక్ట్ చేసుకోవాలనేది. సో ఇదేమంత అవసరం లేదు. జస్ట్ పైన క్యాంపస్ నేమ్, దాని యొక్క అడ్రస్, సీటింగ్ కెపాసిటీ ఇచ్చేసి సేవ్ చేస్తే అయిపోతుంది. సో వెన్యూ అనేది సక్సెస్ఫుల్. సో ఇప్పుడు చెప్పిన ప్రకారంగానే ఈ మహిళా సమైక్యని యాడ్ చేసుకోవాలి, రైతు వేదిక కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దేంట్లో, ట్రైనింగ్ రిసోర్సెస్లో. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ రిసోర్స్ పర్సన్స్ అంటే ట్రైనింగ్ చెప్పేవాళ్ళు, టీఓటీస్ని రిసోర్స్ పర్సన్స్ అంటాం దీంట్లో. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క పేరు, ఇప్పుడు నేను ప్రస్తుతానికి ధనుంజయ అని ఉన్నారు కదా, వీళ్ళ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళ నేమ్ తెలుగులో, లోకల్ నేమ్ అంటే యాక్చువల్ లోకల్ లాంగ్వేజ్లో రాయాల్సి ఉంటుంది. మనం మళ్ళీ తెలుగులో కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, సెకండ్, ఇది నాకు పేజ్ సరిగ్గా లోడ్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు వచ్చింది చూడండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిస్తే తీసుకోండి, లేదు అంటే ఏదైనా ర్యాండమ్గా ప్రస్తుతానికైతే ఎంటర్ చేయండి. మళ్ళీ మీరు తర్వాత కావాలంటే మార్చుకోవచ్చు వాళ్ళ డీటెయిల్స్. జెండర్, డిజిగ్నేషన్ పంచాయత్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలుస్తారా అండి, లేదంటే మినిమం గ్రాడ్యుయేట్ పెట్టేసేయండి అందరికి, బ్యాచులర్. ఈమెయిల్ ఐడి వచ్చేసి మీ మండల్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఎంపీడీఓ గారిది, ఎంపీడీఓ మల్దకల్, అలాగా మీ మండల్ మెయిల్ ఐడిని ఇక్కడ మెన్షన్ చేయండి. మొబైల్ నెంబర్ ఆల్రెడీ మనకి ఇక్కడ దీంట్లో ట్రైనింగ్ దాంట్లో ఇచ్చేశారు. సో ఆ నెంబర్ని ఇక్కడ తీసేసుకుని వేసేసేయాల్సి ఉంటుంది. తర్వాత ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్స్ నుంచి ట్రైనింగ్స్ చెప్తున్నారు అనేది మనకు మంత్ అండ్ ఇయర్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఏ లాంగ్వేజ్లో ఏదో బాగా చెప్పగలరు, మనకు లోకల్ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్, సో మొబైల్ నెంబర్ మళ్ళీ ఒకసారి నేను తీసుకుంటాను, ఇక్కడ వస్తుంది 9581 71794. ఓకే, దిస్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సిస్టమ్ అంటే ఆల్రెడీ ఈ రిసోర్స్ పర్సన్ని వేరే మండల్లో ఎవరో వాళ్ళు ఎంటర్ చేశారు.
సో అందుకోసం నాకు ఇక్కడ ఇష్యూ వస్తుంది. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ వేరే నెంబర్ అదే నెంబర్‌నే లాస్ట్‌లో ఒక 2 డిజిట్స్ మీకు ఎట్లా ఎంటర్ చేయాల్సి ఉంటుందనేది లాస్ట్‌లో చూపిస్తున్నాను అంతే. కాకపోతే ఇది మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేను సేవ్ ఏం చేయను మీకు. లాస్ట్‌లో 9 ఓకే. ఇచ్చేస్తాను. ఇక్కడొచ్చేసి వీళ్ళ యొక్క అడ్రస్ కమ్యూనికేషన్ ఏ లెవెల్‌లో ఉంటుంది. వీళ్ళదొచ్చేసి ఏ గ్రామ పంచాయతీలో చెప్తున్నారు వీళ్ళు? కాల్గొట్ల ఆఫ్ ఉండవెల్లి మండల్. తెలంగాణ జోగులాంబ కల్గొట్ల. నెక్స్ట్ ఇంకా అదర్ డీటెయిల్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ ఇక్కడ సబ్జెక్ట్లో వచ్చేసి ఒకటి ట్రైనింగ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ట్రైనర్ ఈయన టీఓటీ కాబట్టి ఏ లాంగ్వేజ్లో అయినా చెప్పగలడు అంటే తెలుగు లాంగ్వేజ్లో చెప్పగలడు అంతే. ఈ 2 మాత్రమే మనకు ఇక్కడ మ్యాండేటరీ. మిగతా ఇంకా ఏం అవసరం లేదు. ఇక్కడ ఇచ్చేసి జస్ట్ సేవ్ అని కొట్టేస్తే చాలు. ఇప్పుడు నేనైతే దీన్ని సేవ్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ ఇచ్చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరిది? ఒక్కరిది మాత్రమే చేశాను ఇలాగా. అలాగే మిగతా నలుగురిది కూడా మిగతా 12 మందిది కూడా చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అందరిది కూడా ఎంట్రీ చేసి ఉంటారు. మళ్ళీ మీరు ఫ్రెష్‌గా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళది ఎంట్రీ అయిందా లేదా అనేది నెక్స్ట్ స్టెప్‌లో మనకు అర్థమవుతుంది. సో ట్రైనింగ్ షెడ్యూల్ చేసుకునే కన్నా ముందు మీరు ఆహ్, ట్రైనింగ్ రిసోర్స్‌లోకెళ్ళేసి వెన్యూని యాడ్ చేస్తారు. తర్వాత రిసోర్స్ పర్సన్స్‌ని యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకా షెడ్యూల్. ట్రైనింగ్ షెడ్యూల్‌లోకి వచ్చేసి యాడ్ న్యూ ట్రైనింగ్. యాడ్ న్యూ ట్రైనింగ్‌లోకి వచ్చేసి ఇక్కడ కొద్దిసేపు లోడ్ అవుతుంది. కొంచెం ఆగండి. ఎందుకంటే ఇది మనకు కొంచెం బఫర్ టైం చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఓకే. ఇక్కడ స్పాన్సర్ ఇది రావాలి. స్పాన్సర్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఉంది కదా! ఇది ఇంతకుముందు మనం బడ్జెట్‌లో ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ కేటగిరీ జనరల్ ఓరియంటేషన్ సబ్ కేటగిరీ ఒకటే ఆప్షన్ ఉంటుంది. ట్రైనింగ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. సబ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టార్ మార్క్‌లో ఇది లీవ్ ఇట్ వదిలేసేయండి. ట్రైనింగ్ ఫాల్స్ అండర్ సబ్జెక్ట్. ఇక్కడ ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది. రైట్ సైడ్‌కి తీసుకోండి. మోడ్ ఆఫ్ ట్రైనింగ్ మోడ్ ఫేస్ టు ఫేస్. ఆన్లైన్‌లో ఏమి ఇవ్వట్లేదు. ఫేస్ టు ఫేస్ ఇస్తున్నాం. ఇక్కడ వచ్చేసి కంప్లీట్‌గా రాయండి. జనరల్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఆఫ్ ఈఆర్ అనేది కదా ఇక్కడ వార్డ్ మెంబర్స్ అని పెట్టుకోండి కావాలనుకుంటే మీరు. వార్డ్ మెంబర్ బ్యాచ్ 1 ఏ డేట్ నుంచి 4 నుంచి 8 వరకు. లేదనుకుంటే మీరు ఇది కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఎంపీడీఓ ఆఫీస్ మీటింగ్ హాల్ టు ఈ విధంగా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఈజీ కన్వీనియంట్ అవుతుంది. సో జనరల్ ఓరియంటేషన్ ట్రైనింగ్ వార్డ్ మెంబర్స్ బ్యాచ్ 1 ఏ వెన్యూలో ఉంది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు. ఇక్కడ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఆర్ ఆబ్జెక్టివ్. ఈ ట్రైనింగ్ వల్ల వార్డ్ మెంబర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాలెడ్జ్ని షేర్ చేయాలనుకుంటున్నారు. షేర్ ద నాలెడ్జ్. ఓకే. ఇంకా ఇది స్టార్ మార్క్ లేదు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అనేది ఒకటే ఇవ్వండి. మీరు ఏదైనా తీసుకోండి. ఇక్కడ బ్యాచ్ మాత్రం 1 అనే ఉండండి. ఓకే. ఇక్కడ మీకు ఏమవుతుంది? ఇక్కడ బ్యాచ్ అనేది సెకండ్‌ది. అంటే సపోజ్ మండల మహిళా సమైక్య తీసుకున్నప్పుడు ఇక్కడ బ్యాచ్ 2 అనేది వస్తుంది. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అనేది 1 అనే తీసుకోండి. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ రైతు వేదిక అని తీసుకున్నప్పుడు ఇక్కడ బ్యాచ్ 3 అని వస్తుంది. రైతు వేదిక అని వస్తుంది. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ 1 అనే వస్తుంది. అండ్ బోర్డింగ్ అండ్ లాడింగ్ మనం ఏం ప్రొవైడ్ చేయట్లేదు. జస్ట్ ఓన్లీ ఫుడ్డింగ్ మాత్రమే ఇస్తున్నాం. లంచ్ అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏమైనా ఉంటే ఇట్లా అవి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మినిమమ్ రిక్రూట్మెంట్ స్టార్ మార్క్ లేదు లీవ్ ఇట్. తర్వాత ఈస్ ట్రైనింగ్ ఆర్గనైజ్డ్ బై ద ఎంపానల్డ్ ఏజెన్సీ అంటే నో. అంటే అదర్ ఏజెన్సీ ఎవరు లేరు. మన ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళే దీన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసి దీన్ని యాడ్ బ్యాచ్ కింద చేస్తున్నాను. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ మీకు ఈ రైతు వేదిక ఏదైతే ఉందో ఈ రైతు వేదిక తీసుకుంటున్నాను. నేను బ్యాచ్ 3ది తీసుకుంటున్నాను. ఓకే. రైతు వేదిక తీసుకున్నాను బ్యాచ్ 3 యాడ్ బ్యాచ్. సో ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో మీరు అన్ని బ్యాచెస్కి ఇది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. సో బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు
వచ్చే నెల 4వ తారీఖు నుంచి ఇక్కడ ఉంది కదా 4 to 8 4వ తారీఖు రోజు ఉదయం 9 గంటల నుంచి 8వ తారీఖు రోజు 5 అని పెట్టుకోకండి. ఇక్కడ 5 o'clock కాకుండా కాస్త 3 o'clockకి 2 o'clockకి అట్లా పెట్టుకోండి. ఎందుకంటే మీకు అటెండెన్స్ సర్టిఫికేట్ జనరేషన్ వాటికి వీటికి ఇష్యూ అవుతుంది కాబట్టి 2 or 3 2 లేదా 3 గంటల వరకు పెట్టేసుకోండి. తర్వాత మీరు నెక్స్ట్ ట్రైనింగ్ మీరు ఎవరికి ఇస్తున్నారు? సర్పంచ్కి ఇస్తున్నారా, బ్లాక్ ప్రెసిడెంట్ ఎంపీపీకి ఇస్తున్నారా, చైర్పర్సన్కి ఇస్తున్నారా, ఉప సర్పంచ్ ఇక్కడ మనకు ఉంటుంది. వార్డ్ మెంబర్ ఆఫ్ జీపీని సెలెక్ట్ చేసుకున్నాం. సేవ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా 100 మెంబర్స్ ఒక సీటు ఉండాలని, ఒక క్యాంపస్లో ఒక బ్యాచ్లో 100 మంది ఖచ్చితంగా ఉండాలి. సో దానిపైన 20% కాబట్టి 120%. ప్రతి బ్యాచ్కి ఇది ఫిక్స్ 120 అనేది కామన్గా పెట్టేసుకోండి. 120 ఇచ్చేసి సేవ్ చేసేస్తాం. అయిపోయింది. సో ట్రైనింగ్ షెడ్యూల్ అయిపోయింది, బ్యాచ్ కూడా అయిపోయింది. ఇంకా మనకు లోడ్ అవుతూనే ఉంది. ఇది కొంచెం లోడ్ అవుతుంది. మీరు వెంటనే అప్పుడే నెక్స్ట్ ఏం క్లిక్ చేయకండి. మనకు ఫ్రీజ్ చేయాలని అడుగుతుంది బ్యాచ్ని. ఓకే, ట్రైనింగ్ షెడ్యూల్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో డూ యూ వాంట్ టు ఫ్రీజ్ ద బ్యాచ్? ఓకే, బ్యాచ్ ఫ్రీజ్డ్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ మీరు ఇలా పాపప్స్ వచ్చినప్పుడు మీరు బై మిస్లో ఏదైనా క్లిక్ చేసినా, లేకుంటే అక్కడికి నెట్ డిస్కనెక్ట్ అయినా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళీ మీరు షెడ్యూల్లోకి వెళ్ళేసి మేనేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారు అంటే కూడా చాలు, మీకు మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయినా కానీ సరే మీరు దాన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు, అప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది. సో ఆల్రెడీ ఇక్కడ నేను ఇంతకుముందు వీళ్ళది బ్యాచ్ 1 అనేది ఎంటర్ చేశారు కాబట్టి నేను అది తీసుకోలేదు. అందుకే ఇప్పుడు డౌట్ వచ్చి నేను బ్యాచ్ 3ని తీసుకున్నాను. సో ఇక్కడ దాంట్లో మనకు ఇది కనిపించిన వెంటనే దీన్ని పబ్లిష్ చేయవలసి ఉంటుంది. ఏ బ్యాచ్ అయినా కానీ సరే మీరు ఎంట్రీ చేసిన వెంటనే, ఫ్రీజ్ అయిన వెంటనే ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో, యాడ్ న్యూ ట్రైనింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది మినిమం ఒక రోజు ముందుగానే కన్ఫామ్గా చేయాలి. మినిమం ఒక రోజు అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు 4వ తారీఖు 3వ నెల అంటే మార్చి 4వ తారీఖు రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను మార్చి 3వ తారీఖు కన్నా ముందు ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ మార్చి 4వ తారీఖు రోజు నాకు ఈరోజు నాకు ట్రైనింగ్ ఉంది, నేను 4వ తారీఖు ఓపెన్ చేసి ఈరోజు నేను ట్రైనింగ్ పెడతాను కూడా కుదరదు. అప్పుడు మీరేం చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ మార్చి 4వ తారీఖు రోజు వచ్చారు అంటే మీరు మార్చి 5 నుంచి మార్చి 9 వరకు ట్రైనింగ్ ఉందన్నట్లు ఆన్లైన్ చూపించుకోవాల్సి వస్తుంది. అది తప్పు అవుతుంది. ఎందుకంటే మనకు స్టార్ట్ అయితే 4 నుంచి అయినప్పుడు మనకు 5 నుంచి అనేది తప్పు అవుతుంది. సో అందుకోసం మినిమం ఒకటి రోజు ముందైతే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. మినిమం లేదు అంతకుముందు ఎన్ని రోజుల ముందనే చేసుకోవచ్చు. అప్పుడు ఎంతవరకు 90 డేస్ అని ఇచ్చామో మనం ఇందాక మాస్టర్స్లో, ఆ 90 డేస్ వరకు. అంటే ఒక ట్రైనింగ్ షెడ్యూల్ చేయాలంటే 90 రోజుల ముందు నుంచి కూడా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు, అప్ టు ట్రైనింగ్కి జరిగే ఒక రోజు ముందు మధ్యలో వరకు. ఓకే, సో ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఒక రోజు ముందే చేయాలని ఏం లేదు, మినిమం ఒక రోజు అయితే ఖచ్చితంగా ముందు ఉండాల్సిందే. మీరు 4వ తారీఖు రోజు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందంటే ఖచ్చితంగా మీరు 3వ తారీఖు రోజు ట్రైనింగ్ షెడ్యూల్ను ప్రిపేర్ చేసి పబ్లిష్ చేసి చేయాల్సిందే, ఫ్రీజ్ చేసి పబ్లిష్ చేయాల్సిందే. ఇది చేసిన తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. బట్ ఈ షెడ్యూల్ చేసుకోకుండా మాత్రం మీరు ఏం చేయలేరు. ఇది ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో షెడ్యూల్ అయిపోయింది. నెక్స్ట్ కోర్స్ కోఆర్డినేటర్ని యాడ్ చేయాలి. సో ఈ ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ అసైన్ టు కోర్స్ కోఆర్డినేటర్. ఇక్కడ నేను ఇప్పుడు 3rd బ్యాచ్కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైతు వేదిక దానికి సంబంధించింది. బ్యాచ్ 1 కోర్స్ కోఆర్డినేటర్ మీ మండల్ ఎంపీడీఓ గారి పేరు వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓల్డ్ ఎంపీడీఓ సార్ పేరు కనిపించినా కూడా మీరేం టెన్షన్ పడకండి. ఎవరైతే మీకు నేమ్ కనిపిస్తుందో వాళ్ళ నేమ్నే ఇక్కడ తీసేసుకోండి. ఇది కోర్స్ కోఆర్డినేటర్తో పెద్ద మనకు ప్రాబ్లం లేదు, జస్ట్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. మిగతా ఆప్షన్స్ ఏమొద్దు, జస్ట్ ఇక్కడ సేవ్ చేసేసేయండి. ఓకే, ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా మీ దగ్గర ఎన్ని బ్యాచెస్ ఉన్నాయో అన్ని బ్యాచెస్కి చేసుకోవాల్సిందే. ఫస్ట్ షెడ్యూల్ని చేసుకోవాలి, తర్వాత కోర్స్ కోఆర్డినేటర్ని యాడ్ చేసుకోవాలి. వన్స్ కోర్స్ కోఆర్డినేటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ అజెండా ఆర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు చూపబోయేది ఓన్లీ 3rd బ్యాచ్ది, అంటే రైతు వేదికది మాత్రమే చూపిస్తున్నాను. మీరు మిగతా వాటివన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతు వేదికలో సెలెక్ట్ చేసుకుంటే నో సెషన్స్ ఫౌండ్, ఒక్క సెషన్ కూడా లేదు. సో కొత్తగా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ సెషన్స్ని. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను డే 1
4/3/2026. ఓకే. సెషన్ నేమ్ వచ్చేసి డేట్ తీసుకుంటున్నాను. అందులో ఫేస్ టు ఫేసే ఉంటుంది ట్రైనింగ్. డేట్ వచ్చేసి నాకు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 4th డేట్ మార్నింగ్ 9 o'clock. ఆ రోజు ట్రైనింగ్ ఎంతవరకు అవుతుంది? 4th డేట్ ఈవినింగ్ 5 o'clock అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఇదంతా క్లియర్ చేసుకుంటానండి. ఎందుకు ఇది చెప్తున్నానని మీకు తర్వాత అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్, సెకండ్ సెషన్ అంటే సెకండ్ డే, డేటు 5th ఫేస్ టు ఫేస్. ఇక్కడ డేట్ వచ్చేసి 5వ తారీఖు మార్నింగ్ 9, సేమ్ 5వ తారీఖు సాయంత్రం 5. నెక్స్ట్ 3వ రోజు డే 3 6th ఫేస్ టు ఫేస్ 6వ తారీఖు ఉదయం 9 గంటలు, సేమ్ 6వ తారీఖు సాయంత్రం 5 గంటలు. ఇది కాస్త లెంతే ఉంటుంది ఇక్కడ. ఇదొక్కటి కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈవినింగ్ 5 ఇంకా లాస్ట్ డే. మనం లాస్ట్ డేకి ఏమని పెట్టామంటే డే స్టార్టింగ్ టైం వచ్చేసి నో ప్రాబ్లం, మనకు మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ ఎండ్ టైం మాత్రం మనం అక్కడ 2 o'clock అని ఇచ్చాం. సో ఇక్కడ కూడా మనకు ఎండ్ టైం అనేది 2 o'clock వరకే ఉండాలి. అట్లా ఉంది అంటే మనకు తెలుస్తుంది. ఈ లేదంటే మనం అక్కడ మిస్టేక్ చేసినట్లు వస్తుంది. చూపిస్తాను చూడండి మీకు అది ఎక్కడ ఉంటుంది అనేది. ఓకే. స్టార్ట్ టైం, ఎండ్ టైం 8వ తారీఖు రోజు. నాకు లాస్ట్ ఇక్కడ ఇచ్చానంటే చూడండి, ఇక్కడ లాస్ట్ నాకు 2 PMకి వెళ్తుంది. అంతకు మించి దాటి వెళ్ళట్లేదు. ఎందుకంటే నేను అక్కడ 2 PMకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుందని ఇచ్చాను కాబట్టి నాకు అక్కడికి అయిపోతుంది. ఓకే. ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ ప్యారలల్ సెషన్స్ అనేది మీరు ఏం టచ్ చేయకండి, అవసరం లేదు. ఇక్కడ చెక్కాలని ఉంది కదా, చెక్కాలని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇప్పుడు నేను చేస్తున్నది ఏది, రైతు వేదికకు సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్స్ని యాడ్ చేయాలి. సో దీనికోసం ఇక్కడ సెలెక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు కదా, ఈ రిసోర్స్ పర్సన్స్ మీద క్లిక్ చేస్తాను. ఈ రిసోర్స్ పర్సన్స్ ఎవరు వస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే మొత్తం 5 డేస్కి వీళ్ళే ఉంటారు. సో అందుకోసం వీళ్ళ మొబైల్ నెంబర్ని కాపీ చేసేసి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈయన నేమ్ లేదు, ఈ పర్సన్ యొక్క నేమ్ లేదు, పి రాఘవేంద్ర అనే పర్సన్ది లేదు, యాడ్ చేసినట్టు లేరు ఇంకా. నెక్స్ట్ గంగాధర్, సో ఈయనది కూడా రావట్లేదు. నెక్స్ట్ పరశురామ్, ఓకే లేదు. సో ఇంకా వీళ్ళకి బ్యాచ్కి సంబంధించి ఎవరి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ రిసోర్స్ పర్సన్స్లో దాంట్లో రాలేదు. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ప్రస్తుతానికి దీనికి ఇక్కడ క్లోజ్ చేసేసి దీన్ని ఇక్కడికి సేవ్ చేస్తున్నాను. ఓకే. ఇంకా నాకు రిసోర్స్ పర్సన్స్ని యాడ్ అవ్వట్లేదు కాబట్టి ఎందుకంటే ఇదంతా ఇప్పుడు నేను చేసిందంతా కూడా మనకు ప్రాబ్లం వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇదంతా కూడా నేను మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఓకే లీవ్ ఇట్, ఇక్కడికి వదిలేస్తున్నాను దీన్ని. ఫస్ట్ నాకు రిసోర్స్ పర్సన్స్ లేరు కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళేసి యాడ్ ఎక్స్టర్నల్ రిసోర్స్ పర్సన్. సో ఇప్పుడు నేను వాళ్ళ యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి పేర్లు ఇక్కడ నేను యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. సైట్ అనేది కొంచెం స్లోగా ఉందండి ఈరోజు.
అది సరే అండి. ఇందాక అది చెప్పేటప్పుడు ఇక్కడ మనకు రిసోర్స్ పర్సన్స్ వాళ్ళు రాలేదు కాబట్టి, నేను మళ్ళీ బ్యాక్ అండ్ కాసేపు వీడియోని పాజ్ చేసి, మళ్ళీ ఇక్కడికెళ్ళేసి మన ట్రైనింగ్ రిసోర్సెస్‌లోకెళ్ళేసి యాడ్ ఎడిషనల్ రిసోర్స్ పర్సన్స్‌లో మొత్తం 4 మెంబర్స్‌ని యాడ్ చేసేసాను. సో, ఆ 4 మెంబర్స్‌ని యాడ్ చేయడం వల్ల నేను వీడియోని పాజ్ చేశాను. సో, ఏం లేదు మళ్ళీ షెడ్యూల్‌లోకెళ్తాము. ప్రిపేర్ అజెండా ఆర్ ప్రోగ్రామ్ షెడ్యూల్‌లో ఇది చెప్పాను కదండీ! డే 1, డే 2 ఇట్లా సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఆ డేట్స్ స్టార్టింగ్ టైమ్, ఎండింగ్ టైమ్ తీసుకుంటాం. లాస్ట్ రోజున మాత్రం 2 పీఎంకే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి చెక్ ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటాం. రిసోర్స్ పర్సన్స్ వచ్చేసి మనకు లాస్ట్‌లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ రిసోర్స్ పర్సన్స్‌ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిసోర్స్ పర్సన్స్‌లో వాళ్ళ పేర్లతో సెర్చ్ చేసామంటే మనకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఒకే నేమ్‌తోనే చాలా మంది ఉంటారు. సో, ఏ పర్సన్ ఎవరు అనేది మనకు ఐడెంటిఫై అవ్వదు కాబట్టి, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే వాళ్ళ మొబైల్ నంబర్‌తో సెర్చ్ చేస్తున్నాను. ఓకే. పి. రాఘవేంద్ర. నెక్స్ట్ గంగాధర్. ఇక్కడ వచ్చిన వెంటనే ఈయనని జస్ట్ ఇక్కడ రైట్ సైడ్‌లో ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పర్సన్‌ది ఫోన్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ గంగాధర్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పరశురామ్. ఓకే. పరశురామ్. లాస్ట్‌లో రాజశేఖర్. రాజశేఖర్. ఇలా నలుగురిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఈ నలుగురు సెలెక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఆ 4 మెంబర్స్ ఎవరైతే అన్ని డేట్స్‌కి వెళ్ళే ఉంటారు కాబట్టి, ఆ 4 మెంబర్స్ అనేది బై డిఫాల్ట్‌గా అందరూ కూడా కామన్‌గా వచ్చేస్తారు. సేమ్ అదే విధంగా ఇక్కడ వెన్యూ. ఇది వచ్చేసి వెన్యూ ఎక్కడ ఉంటుంది మనకు థర్డ్ బ్యాచ్‌ది రైతు వేదిక మల్దకాల్. సో, ఇక్కడ సెలెక్ట్ వెన్యూ క్లిక్ చేశాను. ఇక్కడ బై డిఫాల్ట్‌గా మీకు సిట్టింగ్ కెపాసిటీ 120 అని ఉంటుంది. దీన్ని తీసేసి గెట్ డాటా అని కొట్టండి. ఇక్కడంటే మనకు 120 అని ఇచ్చారు కానీ, కొన్ని చోట్ల అయితే 60 అని వస్తుంది. కొన్ని చోట్ల 70 అని వస్తుంది. సో, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో, అందుకోసం అక్కడ సిట్టింగ్ కెపాసిటీని డిలీట్ చేసి మళ్ళీ డాటాని సెర్చ్ చేయండి. కరెక్ట్ ఫ్రెష్ డాటా అంటే కంప్లీట్ డాటా అనేది మనకు ఇక్కడ విజిబుల్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెర్చ్‌లో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్‌ని ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను నేను. సో, రైతు వేదిక మల్దకల్ 120 కెపాసిటీ. ఈ దాన్ని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సెలెక్ట్ అని క్లిక్ చేస్తున్నాను. చేసిన వెంటనే చూడండి అన్నిటి కూడా కామన్‌గా రైతు వేదిక అనేది వచ్చేస్తుంది. సో, ఇది ఎవరికి దానికి ఇస్తున్నాను నేను ఓన్లీ థర్డ్ బ్యాచ్‌కి మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా మీరు ఫస్ట్ బ్యాచ్‌కి చేయాలి యాజ్ వెల్ యాజ్ సెకండ్ బ్యాచ్‌కి. అంటే ఎంపీడీఓ ఆఫీస్ దానికి చేయాలి, మండల మహిళా సమైక్య దానికి కూడా చేయాల్సి. మీ దగ్గర ఏదైతే బ్యాచెస్ అంటే ప్లేసెస్ ఉన్నాయో, ట్రైనింగ్ వెన్యూస్ ఉన్నాయో, ఆ ట్రైనింగ్ వెన్యూస్ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాల్సి ఉంటుంది. చేసేసిన తర్వాత దీన్ని సేవ్ చేసేసేయండి. సేవ్ చేస్తే అజెండా హాస్ బీన్ ప్రిపేర్డ్ సక్సెస్‌ఫుల్లీ. సో, ఇక్కడికి అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫీడ్‌బ్యాక్ ఆర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇవి జస్ట్ సింపుల్ టిక్స్ 2 క్షణాల్లో అయిపోతుంది. ఇదేం పెద్ద సబ్జెక్ట్ లేదు. ఫీడ్‌బ్యాక్ ఫామ్ అంటే ఏం లేదు. ఇందాక ఇచ్చినటువంటి టీఓటీస్ ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేది మ్యాప్ చేయవలసి ఉంటుంది. వాళ్ళు ట్రైనింగ్ ఏ విధంగా చెప్పారు, ట్రైనింగ్ క్లాస్ ఏ విధంగా ఉంది అనేది ఫీడ్‌బ్యాక్ ఫామ్ ఉంటుంది కదా! ఎక్సలెంట్, గుడ్, యావరేజ్, పూర్, బ్యాడ్ అని అటువంటిది ఫామ్ అన్నట్లు. ఇక్కడొచ్చేసి ప్రతి బ్యాచ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఓన్లీ థర్డ్ బ్యాచ్ మాత్రం తీసుకుంటున్నాను. ఫీడ్‌బ్యాక్ టైప్ వచ్చేసి ఖచ్చితంగా ఆన్‌లైనే. అండ్ సెలెక్ట్ ఫీడ్‌బ్యాక్ టెంప్లేట్ వచ్చేసి ఫీడ్‌బ్యాక్ టెంప్లేట్ ఫర్ ఎంఓపీఆర్ డిఫైన్డ్ బై సెల్ఫ్. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో ఎంఓపీఆర్ వాళ్ళు డిఫైన్ చేసిన ఫీడ్‌బ్యాక్ ఫామ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని బ్యాచెస్ ఉంటే అన్ని బ్యాచెస్‌కి. అంటే ఎన్ని వెన్యూస్ ఉంటే అన్ని వెన్యూస్ కూడా ఇదే ఫామ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చేస్తాము. దీన్ని సేవ్ చేస్తాం. సో, ఫీడ్‌బ్యాక్ ఫామ్ అనేది సెలెక్షన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ అసెస్మెంట్ ట్రైనింగ్. అంటే ప్రతి ట్రైనింగ్ తర్వాత కొన్ని క్వెషన్స్ సిస్టమ్ జనరేట్ చేస్తుంది. ఆల్రెడీ ఆపరేటర్స్ మీరు ట్రైనింగ్ పైన ఆల్రెడీ మనకు హైదరాబాద్‌కి వచ్చినారు అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అండ్ లేదు అంటే మొన్న సర్పంచ్ ట్రైనింగ్ అయిపోయినటువంటి ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది.
క్విజ్ అనేది ఉంటుంది. మనకు సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేయాలి అంటే, ప్రతి పార్టిసిపెంట్ యొక్క సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేయాలి అంటే, ఫీడ్‌బ్యాక్ ఏ విధంగా అయితే ఉంటుందో, క్విజ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఒక 20 క్వెషన్స్ అనేవి స్టేట్ వాళ్ళే డిఫైన్ చేసి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. జస్ట్ ఆ ఆ పోస్ట్ అసెస్మెంట్ దాన్ని మనం ఇక్కడ మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ పోస్ట్ అసెస్మెంట్ ట్రైనింగ్ మీద క్లిక్ చేస్తాము. మ్యాప్ అసెస్మెంట్ టెంప్లేట్ టు ద బ్యాచెస్. ఇక్కడ వచ్చేసి నేను థర్డ్ బ్యాచ్ ఇదే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సేమ్ ఫర్ అన్ని బ్యాచ్‌లో కూడా ఇదే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది టెంప్లేట్ మనకు. టెంప్లేట్ నేమ్ అని ఉందా? ఈ టెంప్లేట్ నేమ్ అనేది మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. ఇది టీజీఐఆర్‌డి ట్రైనింగ్ టు జీపీఈఆర్స్. టీజీఐఆర్‌డి ట్రైనింగ్ టు జీపీఈఆర్స్. ఇది ఏదైతే టెంప్లేట్ కనిపిస్తుందో, ఈ ఒక్క టెంప్లేట్‌నే అన్ని మండలాల వాళ్ళు అన్ని బ్యాచ్‌లకు ఇదే టెంప్లేట్‌నే ఇవ్వాలి. దీనికి సంబంధించినటువంటి క్వెషన్ ఆన్సర్స్ కూడా నేను ఆల్రెడీ గతంలో షేర్ చేశాను. మళ్ళీ కూడా షేర్ చేస్తాను. ఓకే. 20 క్వెషన్స్ ఉంటాయి. ఆ 20 క్వెషన్స్‌కి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ అసెస్మెంట్ టైప్ పోస్ట్ అసెస్మెంట్, అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇది అసెస్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇచ్చేస్తున్నాం. జస్ట్ ఇక్కడ సేవ్. ఓకే. సో, మీ దగ్గర ఎన్నిటికైతే మనం ఇట్లా ఇచ్చేసామో పోస్ట్ అసెస్మెంట్ ట్రైనింగ్ అక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ వీళ్ళు బ్యాచ్ 1 కూడా ఇచ్చేసారు. ఇప్పుడు బ్యాచ్ 3 కూడా ఇచ్చారు. ఇంకా బ్యాచ్ 2 అనేది పెండింగ్ ఉంది. సో, మీ దగ్గర అన్ని బ్యాచ్‌లు ఉంటే అన్ని బ్యాచ్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ రాజోలి, వడ్డేపల్లి వాళ్ళకైతే సింగిల్ బ్యాచే ఉంటుంది కాబట్టి వాళ్ళకు సెకండ్, థర్డ్ అనేది పెద్ద టెన్షన్ ఉండదు. ఒకటేసారి చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో, ఇది టెంప్లేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెయిన్ టాపిక్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. యాడ్ ట్రైనీ. ట్రైనీ అంటే ఎవరు? మీ మండలాల్లో, మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వార్డ్ మెంబర్స్. వాళ్ళ డీటెయిల్స్‌ని యాడ్ చేయాలి. వాళ్ళ డీటెయిల్స్‌ని యాడ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది అంటే, ఇక్కడ చూపిస్తాను. సేమ్ థర్డ్ బ్యాచే రైతు వేదికని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మెంబర్స్ ఎవరు, మనం ట్రైనింగ్ ఎవరికి ఇస్తున్నాం? వార్డ్ మెంబర్స్‌కి ఇస్తున్నాం. సో, ఇక్కడ. సో, మీ వార్డ్ మెంబర్ల యొక్క డీటెయిల్స్ అనేది ఈ విధంగా గ్యాదర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ నేమ్, డాట్స్ అలాంటివి ఏం పెట్టుకోకండి. స్పేస్ అయితే పెట్టుకోండి. డాట్స్ అయితే ఇబ్బంది లేదు. వద్దు. డాట్స్ ఉన్నవైతే ఎంటర్ చేయకండి. డాట్ ఉంటే తీసేయండి నేమ్ పేరులో. సేమ్ అదే విధంగా ఇందాక ఇక్కడ ఎక్స్టర్నల్ రిసోర్స్ పర్సన్స్ అని చెప్పాను కదా! అక్కడ కూడా డాట్స్ అనేవి పెట్టకండి. నేమ్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ ఎవరి దాంట్లో కూడా డాట్స్ అనేవి పెట్టకండి. టీఓటీ పేరులో డాట్ ఉంటే అక్కడ తీసేయండి. ఇక్కడ వార్డ్ మెంబర్స్ పేరు నేమ్స్‌లో కూడా డాట్ ఏమైనా ఉంది అంటే ఆ డాట్స్ కూడా తీసేయండి. పేరులో ఎక్కడ కూడా డాట్ అనేది పెట్టకండి. స్పేస్ రమేష్ బాబు ఉంది. మిట్టా రమేష్ బాబు ఉందనుకోండి. లేదంటే ఎం రమేష్ బాబు ఉందంటే ఎం డాట్ రమేష్ బాబు అని రాయకుండా ఎం స్పేస్ రమేష్ స్పేస్ బాబు ఆ విధంగా రాయండి ఇక్కడ. ఈమెయిల్ ఐడీ మ్యాండేటరీ లేదు. లీవ్ ఇట్. ఈమెయిల్ ఐడీతో పెద్ద ఫరకే లేదు. మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరిది? వార్డ్ మెంబర్లది. అది కూడా ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంది అంటే మనకి ఇంకా అడ్వాంటేజ్. లేదు ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఏదో నెంబర్ ఉంది అంటే కూడా తీసుకోండి, నో ప్రాబ్లమ్. తర్వాత ఆధార్ నెంబర్‌కి ఎక్కడ ఇబ్బంది అవుతుందనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఇక్కడైతే ఒక మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా కావాలి. అది ఆధార్ కింద లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే మరీ మంచిది. డిజిగ్నేషన్ వచ్చేసి వార్డ్ మెంబర్ అని రాస్తారు. ఆర్గనైజేషన్ వచ్చేసి పీఆర్ డిపార్ట్మెంట్ లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. క్వాలిఫికేషన్ ఇది మీరు డేటా కలెక్ట్ చేసుకోవాల్సిందే. క్వాలిఫికేషన్, జెండర్ ఇది కలెక్ట్ చేసుకోవాల్సిందే. క్యాస్ట్ కేటగిరీ వాళ్ళు ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ తీసుకోవాల్సిందే. సో, మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఎలక్షన్స్‌కి సంబంధించిన దాంట్లో తీసుకున్నాం. ఒక్క మొబైల్ నెంబర్ తప్ప. మొబైల్ నెంబర్ తప్ప నేమ్, క్వాలిఫికేషన్, జెండర్, కేటగిరీ. అనెక్సర్ 8 అనుకుంటున్నాను నేను. అనెక్సర్ 8లో వార్డ్ మెంబర్‌కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేశాము. మొబైల్ నెంబర్ వచ్చేసి రీసెంట్‌గా మనం జనవరిలో ఈ పంచాయతీ సైట్‌లో ఎంటర్ చేశాము. వార్డ్ మెంబర్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్. దాంట్లో కూడా ఇప్పుడు చెప్పినటువంటి అన్ని డీటెయిల్స్‌తో పాటు మొబైల్ నెంబర్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. దీనితో పాటు మీరు ఆధార్ నెంబర్‌ని కూడా కలెక్ట్ చేయండి. ఆల్రెడీ ఆధార్ నెంబర్ అనేది కూడా మనం ఈ పంచాయతీ సైట్‌లో ఎంటర్ చేయించడానికి తీసుకున్నాం. సో, అక్కడ మీకు తీసుకోండి. ఎందుకు ఆధార్ నెంబర్ అంటే మనకు సర్టిఫికేట్ డౌన్‌లోడ్స్ దగ్గర అడుగుతుంది. సో, ఆధార్ నెంబర్ వీటితో పాటు ఆధార్ నెంబర్‌ని కూడా గ్యాదర్ చేయండి. సో, కేటగిరీ వరకు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత లాస్ట్‌లో ఎల్‌జీడీ లొకేషన్ ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్రస్తుతానికి నా డీటెయిల్స్ ఇస్తున్నాను. డిజిగ్నేషన్ వార్డ్ మెంబర్, పీఆర్ డిపార్ట్మెంట్, క్వాలిఫికేషన్,
గ్రాడ్యుయేట్ ఇక్కడ చూపిస్తాను. లిటరేటు చదువుకోలేదు, చదువుకున్నాడు కాబట్టి అంత స్కూలింగ్‌కి అయితే వెళ్ళలేదు. ప్రైమరీ స్కూల్ 5థ్ క్లాస్ వరకు, 6th-7th, 8th-9, 10 పాలిటెక్నిక్ ఆర్ ఐఐటీ, ఇంటర్మీడియేటు, డిగ్రీ, ఇంక ఎంఫిల్, డాక్టరేటు, ఎంటెక్, మాస్టర్స్ ఇన్ డిగ్రీ, పీజీ అవన్నీ కూడా దీనిలోకి వచ్చేస్తాయి. ఓకే. జెండర్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనారిటీ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, అదర్స్. ఇది ఈజీ ఏంటి ఐడియా లేదు నాకు. సో ఇది ఏదైతే క్యాస్ట్ మనకు మ్యాక్సిమంగా పైన ఉన్న 4 మనకు ఎక్కువ టచ్ అవుతుంటాయి. సో ఆ వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళు ఏదైతే ఉంటుందో అది. తర్వాత ఎల్జీడీ లొకేషన్ మాత్రం మ్యాండేటరీ, ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ పర్సన్ ఈ మండల్లో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సారీ ఏ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వార్డ్ మెంబరు. సో అది సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం గ్రామ పంచాయతీ లెవెల్కి హెరర్కి వెళ్ళాలి. ఇక్కడ మనకు జిల్లా పరిషత్, మండల పరిషత్ అండ్ గ్రామ పంచాయతీ అని ఉంటుంది. సో గ్రామ పంచాయతీ, ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ, ఏ గ్రామ పంచాయతీలో వీళ్ళు వార్డు మెంబర్గా పనిచేస్తున్నారు. సో నేను ఎగ్జాంపుల్గా ఇచ్చాను ఇక్కడ దాసరపల్లి అని ఇచ్చేసి సేవ్ చేస్తే మీకు సేవ్ అనేది డీటెయిల్స్ ఈ విధంగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు ఒక 5-10 మెంబర్స్ని ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత సిస్టమ్ షట్ డౌన్ అవడమో, లేకుంటే కరెంట్ పోవడము, నెట్ పోవడం అయిపోయింది అనుకోండి. అప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ సేమ్ ఇక్కడనే షెడ్యూల్లో యాడ్ ట్రైనీలో దీంట్లోకి వెళ్ళి ఉంటాయి. 1 మెంబర్ 2 జీపీస్. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఎంతమంది ఎంట్రీ చేశారు, ఏ జీపీది ఎంట్రీ చేశారని మీకు డిస్ప్లే అవుతుంది. ఇంకా మిగతా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు కింద ఉంది సెలెక్ట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పార్టిసిపేట్ డీటెయిల్స్ ఫ్రమ్ ఈజీఎస్, అంటే ఈ గ్రామ స్వరాజ్. ఈ గ్రామ స్వరాజ్లో ఒకవేళ మీరు వార్డ్ మెంబర్ల డీటెయిల్స్ ఎంట్రీ చేసి ఉంటే ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలని ఇచ్చారు. బట్ ఇంకా ఈ ఆప్షన్ అనేది రాలేదు, ఎందుకంటే మనం ఇంకా ఎక్కడ కూడా వార్డ్ మెంబర్ డీటెయిల్స్ ఎంట్రీ చేయలేదు. సో ఇది రాలేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి మాన్యువల్గానే మీరు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎంతమంది ఉంటే అంతమంది. అది కూడా ఏ ప్రకారంగా, ఈ వెన్యూ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్కి ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ రావాల్సి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళాల్సిన మీటింగ్ వెళ్ళాల్సిన పర్సన్స్ని రైతు వేదికలో ఎంటర్ చేశారనుకోండి, ఏం ప్రాబ్లం లేదు, సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. కాకపోతే ట్రైనింగ్ వెన్యూ అనేది వీళ్ళకు రైతు వేదిక రావాల్సిన దగ్గర ప్లేస్లో ఎంపీడీ ఆఫీస్ అని వస్తుంది. ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో మీరు 100 మందికి ఈ బ్యాచ్ తీసుకుని ఒక పర్సన్ని మీరు ఎంపీడీ ఆఫీస్ పర్సన్ తీసుకున్నారంటే ఆ ఒక్క పర్సన్కి మీకు రైతు వేదిక పడాల్సిన దగ్గర ఎంపీడీ ఆఫీస్ అని పడుతుంది. అదొక్కటే డిఫరెన్స్, మిగతాదంతా ఏం ప్రాబ్లం ఉండదు. సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గానే వచ్చేస్తాయి, టెన్షన్ లేదు దాని విషయంలో. లొకేషన్ ఒక్కటే మారుతుంది అంతే. సో బెటర్ ఎంటర్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఎంటర్ చేసుకుంటే అయిపోతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్, చాలా లెంతీ సబ్జెక్ట్ ఈ యాడ్ ట్రైనింగ్ లేదు. వన్స్ ఈ యాడ్ ట్రైనింగ్ అయిపోయింది అంటే మీరు మీ పంచాయత్ సెక్రటరీస్ అందరికి కూడా పిలిపించి ఒకసారి సర్టిఫికేట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది మీరు చూపించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఆల్రెడీ. సార్ కూడా డిపిఓ సార్ కూడా నిన్ననే మాట్లాడారు, ఇచ్చేస్తాం. బట్ మీరైతే మీరేం పంచాయత్ సెక్రటరీస్తోనే ఇది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. యాడ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ ఎంటర్ చేయాల్సింది ఏంటి అంటే, నెక్స్ట్ ఇవన్నీ మీరు ఇంకా ట్రైనింగ్ జరిగే రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ట్రైనింగ్ జరగడానికి ముందే స్టార్ట్ చేయొచ్చు. ట్రైనింగ్ జరగడానికి 90 డేస్ నుంచి మనకు ఇవన్నీ చేసుకోవడానికి ఉంటుంది. బట్ ఇప్పుడు చెప్పబోయేవన్నీ కూడా ట్రైనింగ్ జరుగుతున్న రోజు లేదా ట్రైనింగ్ జరిగిన తర్వాత రోజు అని చేసుకోవచ్చు. అందులో వచ్చేసి నెక్స్ట్ అప్లోడ్ అటెండెన్స్ ఆఫ్ ది ట్రైనింగ్. అంటే ఏం లేదు, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీకు ఈ ఎవరెవరు ట్రైనింగ్ వచ్చారు అనేది మీకు ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ నాకు ట్రైనింగ్ అవ్వలేదు కాబట్టి నాకు ఇది రాదు. ఇక్కడ మీకు ఇలా వస్తుంది కదా, జస్ట్ ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళేసి అటెండెడ్ చెక్ ఆల్ అని క్లిక్ చేస్తే ఇది ట్రైనింగ్ డేట్ అడుగుతుంది. ట్రైనింగ్ డేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చెక్ ఆల్ అని క్లిక్ చేసినాను అంటే అందరూ కూడా అటెండ్ అయినట్లు. జస్ట్ ఇక్కడ చెక్ ఆల్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసేసి అప్రూవ్ అటెండెన్స్. ఒకవేళ మీరు మాన్యువల్గా మీ దగ్గర సైన్డ్ కాపీ కూడా ఏమైనా ఉంది అంటే దాన్ని కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేస్తే మరీ మంచిది. స్టార్ మార్క్ అయితే లేదు, బట్ ఫర్దర్ ఫ్యూచర్లో వస్తుంది. ఇప్పటికైతే ఓన్లీ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి అప్రూవ్ అటెండెన్స్ మీద క్లిక్ చేస్తే చాలు. ఎన్ని రోజులు డే వైజ్గా ఉంది చూడండి, 4th నుంచి 8th వరకు. ఆ విధంగా ప్రతిరోజు వెళ్ళాలి, ఓపెన్ చేయాలి, ఆ రోజు ఈవినింగ్ లోపల ఈ అటెండెన్స్ అనేది ఇచ్చేసేయాల్సి ఉంటుంది అన్ని బ్యాచ్లకు.
ఒక బ్యాచ్ అనే కాదు, మీ దగ్గర ఎన్ని బ్యాచ్లు నడుస్తుంటే అన్ని బ్యాచెస్కు ఈ ప్రాసెస్ అనేది చేయవలసి ఉంటుంది. షెడ్యూల్లో అప్లోడ్ అటెండెన్స్. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఫోటో ఆఫ్ ది ట్రైనింగ్ బ్యాచ్. సో ప్రతి బ్యాచ్కి సంబంధించి మినిమం ఒక ఫోటో, మ్యాక్సిమంగా 2 ఫొటోస్. సో జనాలంతా క్రౌడీగా కనిపించేటట్టుగా ఫోటో తీయండి. ఫోటో తీసి ఒక ఫోటో అయితే కంపల్సరీ. మీ దగ్గర ఇంకా ఫొటోస్ ఉన్నాయంటే అప్లోడ్ చేయొచ్చు. సెకండ్ ఫోటో కూడా అప్లోడ్ చేయొచ్చు. బట్ బ్యాచ్‌కి ఒక ఫోటో అయితే ఖచ్చితంగా. అంటే రైతు వేదిక దగ్గర ఒక ఫోటో, మీటింగ్ హాల్ దగ్గర ఒక ఫోటో, తర్వాత మహిళా సమైక్య బిల్డింగ్ దగ్గర ఒక ఫోటో. అంటే జనాలు ఉన్న ట్రైనింగ్ చెప్పేది వంటి ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇదేం బ్యాచ్ వారీగా డే వైజ్‌గా ఉండదు. ఓన్లీ బ్యాచ్‌కి ఒక ఫోటో. అంటే ఒక 3 ఫోటోలు ఉంటే చాలు మనకు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ స్టేటస్ ఆఫ్ ట్రైనింగ్. ఈ అప్డేట్ స్టేటస్ ఆఫ్ ట్రైనింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు ట్రైనింగ్ అయిపోయిన లాస్ట్ రోజు 2 గంటలు కనిపెట్టాం కాబట్టి 2 గంటల తర్వాతనే ఈ స్టేటస్ అనేది మనం చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. జస్ట్ గెట్ డాటా క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ కూడా ఇది ఇచ్చేసాను. గెట్ డాటా. ఇక్కడ ఇవంతా ఆల్రెడీ మీకు ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మొత్తం చూడండి. ఎండ్ టైమింగ్ వచ్చేసి ఇక్కడ మనకు 8వ తారీఖు 2 గంటలకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు మాత్రమే మనం ఇక్కడ కండక్టెడ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కండక్టెడ్ అని సెలెక్ట్ చేసేసి చేంజ్ స్టేటస్ మీద క్లిక్ చేసాము అంటే అప్పుడు మీ లెవెల్‌లో అంటే ఈ సైట్‌లో ఈ ఒక సెషన్‌కి సంబంధించి ప్రాసెస్ అంతా అయిపోయినట్లు. ఆ విధంగా మిగతా 2 బ్యాచ్‌లది కూడా కంప్లీట్ చేసేసేయాలి. కంప్లీట్ చేస్తే అప్పుడు మనకు ఇంకా దీంట్లో నుంచి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా అండి? ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది. ఇప్పుడు మీరు ఒకవేళ ట్రైనింగ్‌లో మీరు ఏ స్టెప్ వరకు చేశారు, ఏ స్టెప్ వరకు ఇంకా పెండింగ్‌లో ఉంది అని చూసుకోవడానికి షెడ్యూల్‌లో ట్రాక్ ట్రైనింగ్ జర్నీ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేశారు అంటే మీకు ట్రైనింగ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్‌ది ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో వీళ్ళు కోర్స్ కోఆర్డినేటర్ వరకు యాడ్ చేసేసారు. అజెండా యాడ్ చేయలేదు. పార్టిసిపెంట్స్‌ని ఎంటర్ చేయలేదు. ఇది బ్యాచ్ 1కి సంబంధించి. ఇప్పుడు బ్యాచ్ 3 రైతు వేదికకి సంబంధించింది. ఇంతసేపు నేను మీకు చెప్పాను కదా! ఆ దానికి సంబంధించి ఇది ఎక్కడి దాకా వెళ్ళిందని చూడొచ్చు మనం. చూడండి ఇక్కడగా కోర్స్ కోఆర్డినేటర్ అయిపోయారు. అజెండా అయిపోయింది. పార్టిసిపెంట్స్ ఇందాక నా పేరుతో ఒకటి ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ అయిపోయింది. ఇక మిగతావి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అప్లోడ్ పార్టిసిపెంట్స్ అటెండెన్స్. ఇదంతా మనకెప్పుడు 4వ తారీఖు రోజు ఛాన్స్ ఉంటుంది కాబట్టి మిగతావన్నీ మనకు 4 నుంచి చేసుకోవడానికి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మైల్స్ ఇవన్నీ చేసుకొని లాస్ట్ ఫైనల్ గోల్ ఏదైతే ఉందో అక్కడికి రావాలి. ఇక్కడ ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ బై ఎనీ పార్టిసిపెంట్ అంటే ఇక్కడ మీరు పార్టిసిపెంట్స్ ఎంతమందిని అయితే ఎన్రోల్ చేశారో అంతమంది యొక్క సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ కావాల్సిందే. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇన్ కేస్ ఎవరైనా ఒకరిద్దరు మైనస్ అయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ 100 ఉండి ఇక్కడ 98 ఉంది అంటే నో ప్రాబ్లం. సో నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎన్రోల్డ్ 100 ఉండి ఇక్కడ ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ వచ్చేసి 16 55 ఉన్నదంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో 1 or 2 మెంబర్స్‌కి పెద్ద ఫరక్ లేదు. మరి హ్యూజ్ నెంబర్స్ గ్యాప్ మాత్రం రాకూడదు. ఇక్కడ దాకా వచ్చేసి ఈ నెంబర్ కౌంట్‌కి సరిపోయిందంటే ఇక్కడికి ఈ స్టెప్ దాంట్లో వర్క్ అంతా అయిపోయినట్లు. థ్యాంక్ యూ అండి.